అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన కరిగిన పొరలు అనే కథ. కథ ఏంటో విందామా? ఆఫీస్ నుంచి అలిసిపోయి ఇంటికొచ్చిన రంగారావు గుమ్మం దగ్గర చెప్పులుండడం చూసి ఎవరో వచ్చారనుకుంటూ నెమ్మదిగా తలుపు తోశాడు. ఎదురింటి బామ్మగారు అరుణ హాల్లో సోఫాలో కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. రంగారావు రావడం చూసి బామ్మగారు ఇక వెళ్ళొస్తానంటూ కంగారుగా లేవబోతుంటే, పర్వాలేదు కూర్చోండి, లేవద్దు అంటూ వారించాడు రంగారావు. అయినా ఆమె ఆగలేదు. అక్కడే సెంటర్ టేబుల్ మీదున్న ఏవో పేపర్లు చేతిలోకి తీసుకుని మళ్ళీ వస్తానని గబగబా వెళ్ళబోతుంటే, ఉండండి బామ్మగారు, టీ తాగెళ్దురు కానీ అంది అరుణ. వద్దులే అమ్మాయి, ఎదురెదురుగా ఉండేవాళ్ళం. ఇరుగు పొరుగు అయ్యాక రోజు ఏదో ఒక మాటామంతి ఉండనే ఉంటుంది. కరివేపాకు కోసమో కొత్తిమీర కోసమో తలుపు తట్టగా తప్పదుగా. వచ్చిన ప్రతిసారి టీలు కాఫీలు అంటే అయినట్లే. అలాంటిదేం పెట్టుకో మాకు. వస్తాను బాబు అంటూ ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళేదాకా నవ్వుతూ అక్కడే నిలుచుని ఉన్న రంగారావు బామ్మగారటు వెళ్ళగానే షూస్ విప్పి చెప్పుల స్టాండ్లో పెట్టి హవాయి స్లిప్పర్స్ వేసుకుని స్నానానికి వెళ్ళాడు. అతను స్నానం ముగించుకుని వచ్చేసరికి అరుణ టేబుల్ మీద టిఫిన్ పెట్టి స్టవ్ మీద టీకి నీళ్లు పడేసింది ఇద్దరికి. స్నానం చేసొచ్చి ఒక చేత్తో టిఫిన్ ప్లేట్ పట్టుకుని రెండో చేత్తో టీవీ ఆన్ చేశాడు రంగారావు, అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ. అతని టిఫిన్ తినడం పూర్తయింది అనుకున్నాక టీ వడకట్టి 2 కప్పుల్లో పోసి ఒకటి రంగారావుకి ఇచ్చి రెండోది తాను తీసుకుని అతని పక్కనే సోఫాలో కూర్చుంది. ఏంటి సంగతులు, బామ్మగారు ఏవో కాగితాలు పట్టుకు తిరుగుతున్నారు అన్నాడు రంగారావు టీవీ ఛానల్స్ మారుస్తూ నవ్వుతూ. ఏమీ మాట్లాడలేదు అరుణ. అంత చెప్పకూడనిదా అన్నాడు అరుణ నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో. అబ్బిబ్బే, అంత చెప్పకూడదేం కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఏవో ఆధార్ కార్డులని ఇస్తున్నారట. అవి ముందు ముందు చాలా ఉపయోగమని మనల్ని కూడా పెట్టమని చెప్పడానికి వచ్చారు, అంతే. రంగారావు ఏమీ మాట్లాడలేదు. అవునా అన్నట్లు తల ఊపాడంతే. అరుణకి తెలుసు అలాంటి వాటి పట్ల రంగారావుకి చాలా చిన్న చూపని. ఆసరా కార్డు విషయంలో అతన్ని అడిగి తల బొప్పి కట్టించుకున్న సంగతి ఇంకా గుర్తుందామెకి. ఎలా మర్చిపోగలదు తను? అంత అవమానంగా మాట్లాడితే మర్చిపోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? అన్నవాళ్ళకి గుర్తుండదు కానీ పడ్డవాళ్ళు తొందరగా మర్చిపోరు. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా ఆధార్ కార్డు కోసమని మనం అప్లై చేద్దామని కానీ అది మల్టీపర్పస్ కార్డ్ అని కానీ అరుణకి తెలిసినా అసలు ఆ టాపిక్కే ఏది మాట్లాడలేదు అతనితో. అందరూ పొలోమంటూ ఆ కార్డు రాయించుకోవడానికి వెళ్తున్నా చూస్తూ ఊరుకుందంతే. ఒకవేళ ఎవరైనా మీరెప్పుడు అని అడిగితే ఇలాంటివి మా వారి దృష్టిలో చాలా హీనం అని మనసులో అనుకుని నవ్వి ఊరుకునేది తప్ప ఏమీ మాట్లాడేది కాదు. వారం రోజుల తర్వాత ఒకనాడు సాయంత్రం అరుణ అపార్ట్మెంట్లో కింద వాకింగ్ చేస్తూ ఉంటే బయట నుంచి వస్తూ బామ్మగారు కనపడ్డారు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి జరీ చీర, మెడలో కాసుల పేరు, తలస్నానం చేయడం వల్లేమో తెల్లగా వెండి తీగలల్లే మెరుస్తోంది జుట్టు. ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళొస్తున్నట్టున్నారు. అరుణని చూడగానే బామ్మగారే ముందు పలకరించారు. ఏమ్మా, వాకింగ్కి దిగావా అంటూ. అవునండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళొస్తున్నట్లున్నారు, ఒక్కరే వెళ్ళారా అంది అరుణ మరీ పెద్దావిడ పలకరిస్తే ఏం మాట్లాడకుండా అవునంటూ వెళ్ళిపోతే ఏం బాగుంటుందని. అబ్బే, ఫంక్షనా ఏమన్నానా? ఆధార్ కార్డుల కోసం వెళ్ళామమ్మా. మాయదారి కార్డులు. అవేం కార్డులో కానీ పిల్ల పితక ముసలి ముతక మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళాలట ఫోటోలు దిగడానికి, సంతకాలు చేసి వేలిముద్రలు తీసుకోవటానికి. సమయానికి కోడలు ఊళ్ళో లేదుగా, పుట్టింటికి వెళ్ళింది. అబ్బాయి కార్డు కోసం అప్లై చేస్తే ఇవాళ మధ్యాహ్నం 2ంటికి టైం ఇచ్చారట. అందుకే వెంటనే బయలుదేరి రమ్మని మొన్నే ఫోన్లో చెప్పాడు అబ్బాయి కోడలికి. ఇవాళ తెల్లారగట్ల దిగింది బస్సు, సెంటర్లోకి వెళ్ళి ఎక్కించుకొచ్చాడు అంటూ
కొంచెం సేపు ఆగి మళ్ళీ బామ్మగారే, అబ్బాయి ఆఫీస్ నుంచి అటునుంచి అటొచ్చాడు. అదెక్కడో హైదర్ నగర్ అట. అక్కడిచ్చారట మనకి. కోడలు నేను అన్నాలవి తిన్నాక ఆటో కట్టించుకుని ఇటునుంచి ఇటెళ్ళాం గాని అమ్మాయి, ఏం జనాలనుకున్నావు? పొద్దున్నుంచి కూడు కుమ్ము లేకుండా కూర్చుని ఉన్నారనుకో. 3 నెలల పిల్లల్ని కూడా తీసుకురావాలట. పాపం పిల్లలు ఒకటే ఏడుపు. ఏం చేస్తారు తల్లులు? చంటి బిడ్డలనేసుకుని పాల సీసాలు అవి మోసుకుని తెచ్చుకుని వాళ్ళొంతు వచ్చేదాకా అలా పడిగాపులు పడి ఉన్నారనుకో. మధ్య మధ్యలో కరెంటు పోవటం రావటం. బ్యాటరీ కరెంటు పెట్టారనుకో, అయినా అదెంతసేపు పనిచేస్తుంది చెప్పు? అబ్బబ్బా, విసుగొచ్చిందనుకో అమ్మాయి. ఏదో అయిపోయిందిలే, మళ్ళీ ఇప్పట్లో ఇబ్బంది లేదు అంటూ ముందుకెళ్ళబోయి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి, అబ్బాయి కోడలు ఏదో కావాలని అమీర్పేట వెళ్తూ నన్నిక్కడ దింపెళ్ళారు అని చెప్పి, వెళ్తానమ్మా, మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళాం కదా, మామూలుగా అన్నం తిన్నాక కునుకు తీసే అలవాటేమో తలపోటుగా ఉంది, కాసేపు పడుకుంటాను అంది వెళ్ళటానికి రెడీ అవుతూ. పాపం అప్పటికే కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఆవిడవి. సరేనండి అంటూ ముందుకు కదిలింది అరుణ. ఆ తర్వాత 4 రోజులకి అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు వాళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ఎక్కువ ఫ్లాట్స్ ఉండడంతో ఆధార్ కార్డు రాసేవాళ్ళని ఇక్కడికే రప్పించారట. ఇప్పటిదాకా రాయించుకున్న వాళ్ళు సరే, ఎవరైనా రాయించుకోని వాళ్ళు ఉంటే రాయించుకోవచ్చని సర్క్యులర్ పంపారు. అంతేకాకుండా ఈ విషయం ఆ రోజు సాయంత్రం బామ్మగారు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు. మీరు అదృష్టవంతులమ్మాయి, రాసేవాళ్ళు ఇక్కడికే వచ్చారు, మేమేదో తిప్పలు పడ్డాం కానీ అని. పాపం పెద్దావిడ కాస్త చాదస్తం ఉన్న ఉపకారం మనిషి. ఇలాంటివి ఏమైనా ఉంటే పనిగట్టుకుని వచ్చి మరీ చెబుతుంది. ఎప్పటికప్పుడు ఈ సంగతులన్నీ భార్యాభర్తలిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకునే సమయంలో రంగారావుకి చెబుతూనే ఉంటుంది అరుణ. కానీ అప్పుడు కూడా అతనేం మాట్లాడలేదు. అయితే అరుణ దాని గురించి ఆలోచిస్తూనే ఉంది. అతనికి లేని కంగారు తనకెందుకని మర్చిపోదామన్నా 4 ఆడాళ్లు కలిసిన చోటల్లా ఆ టాపిక్ వస్తూనే ఉంది. దానివల్ల లాభాలేంటో ఇరుగు పొరుగు వాళ్ళ డిస్కషన్స్లో విన్న అరుణకి భర్త తీరు పట్ల కాస్త అసహనంగా కూడా ఉంది. ఆయనకి ఇలాంటి కార్డుల మీద చిన్న చూపెందుకో? తిక్క మనిషి కాకపోతే పిల్లలు ఎదుగుతున్నారు, కాస్త ఆలోచించొద్దు? ముందు ముందు ఇలాంటి వాటితో వాళ్ళకేమేం అవసరాలుంటాయో ఎవరు చెప్పగలరు? అయినా అంత పట్టుదలెందుకు? పాస్పోర్టు పాన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆధార్ కార్డు ఉండకూడదని ఏముంది? కొన్నిసార్లు ఇలాంటివి లేకపోతే ఇబ్బంది. అందుకోసమైనా కార్డు తీసుకోవాలి. అయినా తీసుకుని ఓ మూల పడేస్తే ఈయనకొచ్చిన ఇబ్బంది ఏమిటో అనుకుంది. ఏ రోజుకి ఆ రోజే భర్త రాగానే గొప్పతనం అనేది ఇలాంటి వాటిని తీసుకోకపోవడం వల్ల పెరగదని, ఆ విధంగా ఆలోచించటం మూర్ఖత్వమని వివరించి చెప్పాలని ఉంటుంది అరుణకి. కానీ మావయ్య గారి కోసం ఆసరా కార్డు అప్లై చేద్దామని చెప్పినప్పుడు అతను చేసిన రభస రాద్ధాంతం గుర్తొచ్చి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకుంది. ఆ మనిషి మనస్తత్వం తెలిసి అవమానాలు కొని తెచ్చుకోవటం ఎందుకని ఊరుకుంది. ఆమెకి ఇంకా కళ్ళకు కట్టినట్టు గుర్తుందా రోజు. మధ్యాహ్నం భోజనం చేసి నిద్ర ఆపుకుందామని టీవీ ఆన్ చేసి ఏదో సీరియల్ వస్తుంటే చూస్తోంది అరుణ. ఎవరో బెల్ కొడితే ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ తలుపు తెరిచింది. ఎదురుగా ఒక పెద్దావిడ, వయసు 55-60 మధ్యలో ఉంటాయేమో, అంతకంటే కాస్త చిన్నావిడ నిల్చునున్నారు చేతిలో ఏవో కాగితాలతో. వెనకనే బామ్మగారు. లోపలికి రమ్మంది అరుణ వాళ్ళని. లోపలికి వచ్చి కూర్చున్నాక అందులో చిన్నావిడ ఇలా అంది. నా పేరు అనసూయ, ఈ ఆంటీ పేరు విజయలక్ష్మి. మేమిద్దరం మానస స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులం. మీకు ఆసరా కార్డుల గురించి తెలుసా అంది. తెలీదని తలూపింది అరుణ. అదే 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్కి జంట నగరాల్లో ఆసరా కార్డులు ఇస్తోందండి గవర్నమెంటు. దానివల్ల వాళ్ళకి పార్కుల్లోకి ఉచితంగా ప్రవేశం లభించటమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా లైన్లో నించోవాల్సి వస్తే ఈ కార్డు చూపిస్తే ఆ అవసరం ఉండదు. ఇలాంటివే మరెన్నో ప్రయోజనాలు ఈ కార్డు ద్వారా ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి కల్పిస్తోంది. దీనికి సంబంధించి మీరు చెయ్యాల్సిందల్లా ఈ అప్లికేషన్ పూర్తి చేసి దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇక్కడే ఉంటున్నట్లు ధృవీకరణ పత్రం
అంటే ఐ మీన్ రేషన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఇవి జీహెచ్ఎంసీకి తీసుకెళ్ళి మీ తరపున మేమే అప్లై చేసి వారం రోజుల్లో మీకు కార్డు తెచ్చిస్తాం అని చిన్నావిడ చెబుతూ ఉంటే మధ్యలో పెద్దావిడ అందుకుని, నిజం చెప్పాలంటే మీరు జీహెచ్ఎంసీకి వెళ్ళి స్వయంగా అప్లై చేసినా వాళ్ళు మీకు ఈ కార్డు ఇస్తారు. కానీ వృద్ధులకి మా సంస్థ ద్వారా సేవ చేద్దామనే ఉద్దేశంతో మాకున్న ఖాళీ టైంలో ఇలా వచ్చామన్నమాట. బామ్మగారికి ఇచ్చాం. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారని బామ్మగారు చెప్పారు, అందుకే వచ్చాం అన్నారు. వాళ్ళ మాటల్లోని నిజాయితీ, వాళ్ళు చేసే సేవాభావాన్ని చెప్పకనే చెబుతూ ఉంటే వాళ్ళనే ఆసక్తిగా చూస్తూ, మా మావయ్య అత్తయ్య ఇక్కడ లేరండి, మా ఊర్లో ఉన్నారు అంది అరుణ. అయినా పర్వాలేదు, మీ రేషన్ కార్డులో మీ వాళ్ళ పేర్లుంటాయి కదా, కాబట్టి అప్లికేషన్ తీసుకోండి, మేము మళ్ళీ వారం రోజుల్లో వస్తాం, ఈలోగా మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఉంచండి అంటూ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ వెనకాలే బామ్మగారు వెళ్ళిపోయారు. ఇంకా ఆ ఫ్లోర్లో పెద్దవాళ్ళు ఏ ఏ ఇళ్లల్లో ఉన్నారో ఆయా ఇళ్ళు ఆ సంస్థ వాళ్ళకి చూపించడానికి. రాత్రి రంగారావు వచ్చాక ఆ విషయం చెప్పింది అరుణ. ఎవరో మానస స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంటు సెక్రటరీలట, పాపం ఎండన పడి వచ్చారండి. వాళ్ళిద్దరూ వచ్చి పెద్దవాళ్ళున్న ప్రతి ఇంట్లో అప్లికేషన్స్ ఇచ్చి వెళ్ళారు. 60 ఏళ్ళు నిండిన పెద్దవాళ్ళకి గవర్నమెంట్ ఏవో ఆసరా కార్డులని ఇస్తుందట, మీకు తెలుసా? అబ్బో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలో వాళ్ళు చెబుతుంటే విని ఆశ్చర్యపోయానండి. మనం అప్లై చేద్దామా మావయ్య గారికి అత్తయ్య గారికి? దీనికి పెద్దగా కావాల్సినవంటూ ఏమీ లేవు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ కాపీ పెడితే చాలట. ఈ అప్లికేషన్ తీసుకుని జీహెచ్ఎంసీకి వెళ్ళి ఇస్తారట. వారం రోజుల్లో మళ్ళీ వాళ్లే అవన్నీ తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తారట. మనం ఎక్కడికి తిరగాల్సిన పని లేదు, పైసా ఖర్చు లేదు. ఇదేదో బాగుంది కదా అని అప్లికేషన్ తీసుకున్నాను ఇద్దరికి అంది అరుణ. దానివల్ల లాభం ఏమిటో చెప్పారా వచ్చినోళ్ళు? అంతా విన్నాక పెటకారంగా అన్నాడు రంగారావు. అరుణ అదేం గమనించినట్టు లేదు. తన మానాన తను చెప్పుకుపోతోంది. చెప్పారు, ఈ కార్డు ఉంటే పార్కుల్లోకి ఉచితంగా వెళ్ళొచ్చట, ఎక్కడైనా క్యూలో నిలబడాల్సి వస్తే ఇది చూపిస్తే ముందు పంపేస్తారట, ఇంకా ఏవేవో చెప్పారండి. మీరే చదవండి. అప్లికేషన్తో పాటు ఒక బ్రోచర్ కూడా ఇచ్చారు. దానిలో ఎలా పూర్తి చేయాలి, ఏం కావాలి, ఏమిటి ఉపయోగాలు అలాంటివన్నీ ఉన్నాయి అంటూ వాళ్ళు ఇచ్చిన అప్లికేషను బ్రోచర్ కాపీ తీసుకొచ్చి రంగారావు పక్కన పెట్టింది. అంటే ఈ కార్డు తీసుకుని ఫ్రీగా వెళ్ళనిస్తున్నారు కదా అని మా అమ్మా నాన్నల్ని పార్కులమ్మట పబ్బులమ్మట తిప్పమంటావు అంతేనా? అంటే నీ కళ్ళకు మా వాళ్ళు ఎలా కనపడుతున్నారు? ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వాళ్ళల్లా కనబడుతున్నారా? వాటి వంక చూడనైనా చూడకుండా రంగారావు అన్న మాటలకి తెల్లబోయి చూసింది అరుణ. ఏం మాట్లాడాలో తెలియక కాసేపు అలాగే ఉండిపోయింది. అలా అంటాడని అరుణ అస్సలు ఊహించనే లేదు. మళ్ళీ రంగారావే, చివరికి మా అమ్మా నాన్నల్ని పనివాళ్ళని చేశావన్నమాట, అదేగా నీ ఉద్దేశం అన్నాడు ఈసారి కాస్త కటువుగానే. అయ్యో, మీకు ఇష్టం లేకపోతే తీసుకోవడం మానేద్దాం, ఇక్కడ అందరూ తీసుకున్నారని బామ్మగారు చెబితే తీసుకున్నాను, వద్దంటే ఇచ్చేస్తాను, అంతేకాని అలాంటి మాటలెందుకు అంది. నీకు తీసుకునేటప్పుడు ఉండాలా ఆలోచన, ఇలాంటివి మా ఆయనకి ఇష్టం ఉండవని చెప్పి అప్పుడే పంపించేయాలి నువ్వు. దెబ్బతో బామ్మగారికి కూడా అర్థమవుతుంది అప్పుడు. ఇలాంటి వాళ్ళని మన ఇంటికి ఇంకెప్పుడు తీసుకురాకుండా ఉంటుంది. ఆవిడేం చేశారు మధ్యలో ఆవిడనంటారు? మనకి మంచి జరగాలనేగా పనిగట్టుకొచ్చి మరీ చెబుతుంది. మనకిష్టమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు, అంతేగాని ఏమో మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం ఇందులో తప్పేమీ కనిపించడం లేదు అంది స్థిరంగా అక్కడ పెట్టిన అప్లికేషన్ మళ్ళీ చేతుల్లోకి తీసుకుంటూ. అంటే మా వాళ్ళు లేబరోళ్ళేనని చెబుతున్నావా? కోపంగా అరిచాడు. కూర్చున్న చోటు నుంచి గభాలన లేచి నిలబడి కుర్చీని ఎంత దూరం తన్నుతూ. అరుణ ఏమీ భయపడలేదు. మీ వాళ్ళు మా వాళ్ళు అని నాకేమీ లేదు. మావయ్యకి అత్తయ్యకే కాదు, మా అమ్మా నాన్న బతికుంటే వాళ్ళకు కూడా నేను ఈ అప్లికేషన్లు తీసుకుని ఉండేదాన్ని. అయినా మావయ్య అత్తయ్య ఊరి నుంచి రైల్లో వచ్చేటప్పుడు, వాళ్ళు మళ్ళీ ఊరికెళ్ళేటప్పుడు రైలు టికెట్లు మీరు సీనియర్ సిటిజన్ కోటాలోనే కదా తీసుకుంటున్నారు. అది తప్పు లేనప్పుడు ఇది మాత్రం తప్పెలా అవుతుంది?
అప్పుడు లేబరాళ్ళు కాని వాళ్ళు ఇప్పుడెందుకు అవుతారో అంది విసురుగా వంటింట్లోకి వెళ్తూ. ఈసారి తెల్లబోవడం రంగారావు వంతైంది. అరుణ అలా మాట్లాడుతుందనుకోలేదు. కాసేపు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు రంగారావుకి. ఓడిపోయినట్లుగా ఉంది అతని పరిస్థితి. పంచు పడిందన్నట్లుగా అవమానం ఫీల్ అయిపోతూ దాన్ని ఒప్పుకోలేక, అలాగని ఇంకేం మాట్లాడలేక, కోపంగా అక్కడున్న కుర్చీని కాలితో ఒక్క తన్ను తన్ని విసురుగా బయటికెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం రాత్రి 10 అయిందేమో వచ్చేసరికి. వచ్చి రాగానే అన్నం తినకుండా పడుకుండిపోయాడు. తినమని అరుణ అడగనూ లేదు, అరుణ తినలేదు. ఇది జరిగిన కొన్నాళ్ళకి సడన్గా రంగారావు తండ్రికి కీళ్ల నొప్పులు ఎక్కువయ్యి లేవలేకపోతూ ఉంటే ఊరు నుంచి తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కీళ్ల నొప్పులకి భారతదేశంలో ఉన్న టాప్ 10 డాక్టర్లలో డాక్టర్ శరత్చంద్రమౌళి గారు ఒకరని ఎవరో చెబితే ఆయనకు చూపించాడు. డాక్టర్ గారు పరీక్షించి టెస్టులు రాసిచ్చి ఆ వచ్చాక రిపోర్టులు చూసి మందులు రాసిచ్చి ఇవి వయసు రీత్యా వచ్చే సమస్యలని చెప్పి అచ్చంగా మందుల మీదే ఆధారపడకుండా కొన్ని రకాల యోగాసనాలు చేస్తే మరింతగా ఈ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పేసరికి ఎవరైనా ఇంటికొచ్చి తండ్రికి యోగా చెప్పే టీచర్లు దొరుకుతారేమోనని స్నేహితుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా చాలా ట్రై చేశాడు. ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ దొరకలేదు. అయితే సుందర్ నగర్లో ఉన్న కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్కులో ఉదయం పూట సీనియర్ సిటిజన్స్కి ఉచితంగా యోగా నేర్పుతున్నారంటే ఆయన్ని యోగాలో కూర్చోపెట్టి తను కూడా అక్కడే వాకింగ్ చెయ్యవచ్చని ఆలోచించి ఒకరోజు ఉదయాన్నే అక్కడికి తీసుకొచ్చాడు తండ్రిని కారులో. చాలామంది సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు అక్కడికి యోగా నేర్చుకోవడానికి. వాళ్ళందరినీ చూడగానే తన తండ్రికొచ్చిన జబ్బు తగ్గిపోయినంత ఆనందం వచ్చింది రంగారావుకి. అయితే పార్కులోకి ప్రవేశిస్తూ వాళ్ళు చూపిస్తున్న కార్డులేమిటో ఎంతకీ అర్థం కాలేదు అతనికి. స్కూలు పిల్లల ఐడెంటిటీ కార్డులల్లే ఉన్నాయవి. దానికో తాడు, అందరూ మెళ్ళో వేసుకుని కార్డుని షర్టు జేబులో పెట్టుకుంటున్నారు. ఎవరినో అడిగితే చెప్పారు అవి ఆసరా కార్డులని, అవి ఉంటే ఉచితంగా లోపలికి వెళ్ళిపోవచ్చని, కార్డు లేకపోతే 5 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలని. అప్పుడు గుర్తొచ్చింది రంగారావుకి అరుణ దీని గురించి చెప్పిన సంగతి. ఆ రోజు పెద్ద పోట్లాటైన సంగతి కూడా గుర్తొచ్చింది. అయితే ఆ తర్వాత 5 రూపాయలు కట్టి పార్కు లోపలికి వెళ్ళే ప్రతిసారి అరుణ ముఖం తనని ప్రశ్నిస్తున్నట్టే ఉండేది రంగారావుకి. అరుణకి సారీ చెప్పాలని అనిపించేది కానీ నరనరాన జీర్ణించుకుపోయిన పురుషాహంకారం అతన్ని ఆపేసేది. అంతకు మించి పోనిచ్చేది కాదు. క్రమేణా ఈ కార్డు తీసుకుంటే బాగుంటుందేమో అని చాలాసార్లు అనిపించింది. అంతలోనే అరుణ చెప్పడం, తన కోపం, అరుపులు, చిన్నబుచ్చుకున్న అరుణ ముఖం అన్నీ గుర్తొచ్చి వెనక్కి లాగేసేవి. చివరికొక రోజు ఆసరా కార్డు కోసం జీహెచ్ఎంసీ మెట్లు ఎక్కనే ఎక్కాడు. కార్డు వచ్చాక కూడా ఆ విషయం అరుణకి చెప్పలేదు రంగారావు. తర్వాత ఎప్పుడో చెప్పచ్చులే అనుకున్నాడు. అయితే ఆ కార్డు అరుణ చూడనే చూసింది. రంగారావు ఆఫీస్ నుంచి వచ్చాక అతను విప్పిన బట్టల్ని ఉతుక్కి వేస్తూ అతని జేబులో ఉన్న కార్డులున్న పౌచ్ని తీసి లోపల పెడుతుంటే కనపడింది. అవసరం మనదనుకున్నప్పుడు అహంకారం రూపుమార్చుకుంటుందేమో. ఇదెప్పుడు తీసుకున్నారు అని అడిగితే మరో పోట్లాట అవుతుందేమో. అయినా అతను చెప్పనప్పుడు తనకెందుకులే అనుకుంది మనసులో. అదిగో అది గుర్తొచ్చి అరుణ మనసులో అనుకుంది, ఎప్పుడైనా ఆసరా కార్డులాగా ఆధార్ కార్డు అవసరం కూడా పడితే అప్పుడు తెలిసొస్తుంది అని ఊరుకుంది. అయితే రంగారావు ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. రంగారావు అహంకారి అయినప్పటికీ ఎప్పుడైతే తండ్రి కోసం ఆసరా కార్డు తీసుకుని పైసా ఖర్చు లేకుండా రోజూ దానివల్ల ప్రయోజనాలన్నీ పొందుతున్నాడో అప్పటినుంచి తను ఇంతకుముందు ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది అతనికి అర్థమైంది. అయితే సందర్భం వచ్చినప్పుడు క్షమించమని అడుగుదాంలే అనుకుని అందుకోసం ఎదురు చూస్తున్నంతలో ఆధార్ కార్డు రానే వచ్చింది అతని మనసులో కోరిక గమనించినట్టు. అయితే దానికి సంబంధించి అన్ని వివరాలు అరుణ చెబుతూ వస్తోంది కానీ మనము తీసుకుందామండి అనే మాట మాత్రం అనడం లేదు. రంగారావుకి ఆమె అంత ధైర్యం చేయట్లేదని అర్థమవుతూనే ఉంది. ఇంతకు ముందేమో కానీ తనకి అరుణ అంతలా భయపడడం ఇష్టం లేదు రంగారావుకి.
అది బహుశా అతనిలో మార్పుకి నాంది ఏమో. ఒకవేళ అలా అంటే కనుక, సరే తీసుకుందాం, నీ మాట నేనెందుకు కాదనాలి, అది అవసరం కూడాను అని అంటూనే ఆసరా కార్డు తీసుకున్న సంగతి కూడా అప్పుడే చెప్పి క్షమించమని అడుగుదామని ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆ కార్డుని అరుణ చూడనే చూసింది. చూసినా గాని ఈ కార్డు ఎప్పుడు తీసుకున్నారని గాని, ఆధార్ ఎప్పుడు తీసుకుందామని గాని అడగలేదు అరుణ. ఇలా ఎవరి మట్టుక్కి వాళ్ళు వాళ్ళ పరిధుల్లో ఉండిపోయినా కాలం ఉండదుగా. అందుకు కాలమే ముందడిగేసింది గ్యాస్ బండ రూపంలో. ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నం బెల్లు మోగితే ఎవరా అని కునుకు తీస్తున్నదల్లా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రంగారావు. గబగబా లోపలికి వెళ్ళి ఏవేవో ఫైల్స్ తీసి వాటిల్లో ఏవో కాగితాల కోసం కాసేపు వెతుక్కుని అతనికి కావలసినవి దొరికాక వచ్చినంత హడావిడిగాను బయటికి పరిగెత్తాడు. అరుణకి ఎంతకీ అర్థం కాలేదు. ఎందుకొచ్చాడో, ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయాడో. ఆ తర్వాత వారం రోజులకి ఒకరోజు ఉదయాన్నే అరుణ 5:30కి లేవబోతూ ఉంటే చెయ్యి పట్టి ఆపాడు రంగారావు. ఎందుకింత ఉదయాన్నే లేస్తున్నావని అడుగుతూ. ఇది మరీ బాగుంది. ఇవాళ కొత్తగా లేస్తున్నానా? రోజూ ఇంతేగా. ఇప్పుడు లేస్తేనే స్కూల్ బస్ వచ్చేటప్పటికి పిల్లల్ని తయారు చేయటం, వాళ్ళకి క్యారియరు, టిఫిను, పాలు సిద్ధం చేయటం అవుతుంది. లేదంటే చాలా ఇబ్బంది. మీకు క్యారియర్ కట్టాలి అంది లేవడానికి సిద్ధమవుతూ. పిల్లల్ని స్కూల్ మాన్పించే ఇవాళ. నేను కూడా సెలవు పెట్టాను. వంట చెయ్యొద్దు అన్నాడు నిద్రకళ్ళు తెరవకుండానే. ఎందుకు అంది ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ. ఎందుకంటే ఆధార్ కార్డుకి అప్లై చేశాను. మన అపార్ట్మెంట్లో రాసేవాళ్ళు. కానీ ఇంకెవ్వరూ రావటం లేదని చూసి చూసి తీసేశారు కదా. హైదర్నగర్ వెళ్ళి అప్లై చేశాను. ఇవాళ 11ంటికి టైం ఇచ్చాడు మనల్ని రమ్మని. పిల్లలు కూడా కంపల్సరీ. అందుకని టిఫిన్ ఒక్కటి చేసేయి. భోజనం బయట తినేసి అలా సరదాగా ఏ సినిమాకో వెళ్ళొద్దాం, సరేనా అన్నాడు ఇటువైపు తిరిగి నవ్వుతూ అరుణనే చూస్తూ. అరుణ ఏమీ మాట్లాడలేదు. అంతలో రంగారావే అన్నాడు. నాలో అహంకారం ఉన్నమాట నిజమే అరుణ. అది తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చింది. ఒక్కసారిగా పొమ్మంటే పోదు. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. ఆ అహంకారంతో ఎన్నోసార్లు నిన్ను అవమానించిన సంగతి నిజమే. నువ్వు చెప్పిన మాట వినకూడదనే, అది ఎంత మంచిదైనా దానిని ముందు వ్యతిరేకించటం, తర్వాత తెలుసుకోవటం, ఇలాంటివన్నీ మన మధ్యలో ఎంత అగాధాన్ని సృష్టించాయో నాకు తెలుసు. అంతేకాక కొన్ని పరిస్థితులు కూడా నేను తప్పక తల వంచే విధంగా ఎదురవుతూ ఉండటం నాకు మంచే చేస్తున్నప్పుడు నేనెందుకు మారకూడదు అనుకున్నాను. ఆ మార్పులో భాగంగానే ఆసరా గురించి నువ్వు చెప్పినప్పుడు నిన్ను అవమానించి ఆ తర్వాత దాన్ని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మరీ తీసుకున్నాను. నీకు సారీ చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ అహం అడ్డొచ్చింది. అంతేకాదు, నీకు తెలియని ఇంకో విషయం ఈ ఆధార్ గురించి నాకు తెలిసినా కానీ నువ్వు చెబితే బాగుంటుందని ఎంతో ఎదురుచూశాను. ఆ సందర్భంగా ఆసరా కార్డు నీకు చూపించి సారీ అడగాలని. కానీ నువ్వు నన్ను దాని గురించి అడగలేదు. కానీ ఆ సందర్భము గవర్నమెంటే కల్పించింది నాకు గ్యాస్ బండ రూపంలో. గ్యాస్ బండ రూపంలోనా అంది ఆశ్చర్యంగా అరుణ. అవునంటూ అక్కడే ఫైల్లో ఉన్న పేపర్ కటింగ్ తీసి అరుణకిచ్చి రంగారావు ముఖం కడుక్కోవడానికి బాత్రూంలో దూరాడు. ఏంటో అని తీసి చదివింది. ఆ పేపర్ కటింగ్లో ఇలా ఉంది. పౌర సరఫరాల శాఖ వారు రాజధానిలో ఆధార్ కార్డుని తప్పనిసరి చేస్తూ గడువు ఇచ్చినప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల మందిలో ఇప్పటికే 32 లక్షల మంది ఆధార్ కార్డుల కోసం వారి ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టు, అంతేకాక 6,82,000 మంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా వాళ్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నెంబర్ కోసం ఎదురుచూస్తుంటే, కాలనీలో వాళ్ళు, అపార్ట్మెంట్లో నివసించేవారు సుమారు 8 లక్షల మంది ఆధార్ కోసం ముందుకు రావటం లేదని, అందుకని వారిని కూడా రప్పించాలనే ఉద్దేశంతో ఆధార్కి, వంట గ్యాస్కి ముడిపెట్టారు అధికారులు. ఇక నుంచి ఆధార్ ఉంటేనే గ్యాస్ డెలివరీ. కనీసం అప్లై చేసినట్లుగా ఆధారం చూపించినా సరిపోతుంది. అప్పుడే ముఖం కడుక్కుని వచ్చిన రంగారావు వెనక నుంచి అరుణ భుజం చుట్టూ చేతులు వేసి తన వైపు తిప్పుకుంటూ,
అహంకారం వల్ల అనర్థాలే కానీ ఆవగింజంత ఉపయోగమైనా లేదని ఎప్పుడు తేలిందో తెలుసా? నీకెప్పుడు సారీ చెబుదామా అని ఎదురుచూస్తున్న టైంలో నాలో జరిగిన ఆలోచనల మదింపులు అరుణ. నిజంగా అంటున్న భర్త చేతి స్పర్శలోని నిజాయితీకి ఆనందంతో వంగిన ఆమె తలకి అతని ఛాతీయే ప్రాంగణమైంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.